నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్వేది అభివృద్ధికి పవన్ కళ్యాణ్ శ్రీకారం. 30 కోట్లతో చేపట్టిన జలజీవన్ మిషన్ మంచినీటి పథకం, రహదారి నిర్మాణ పనులను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. మావిగాన్ బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదమన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. ప్రజలకు రోజూ సినిమా చూపిస్తానంటే చూడటానికి ఎవరూ ఖాళీగా లేరని వ్యాఖ్య. జీవోల పేరుతో నిధుల దోపిడీకి కూటమి సర్కార్ కుట్ర పన్నింది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ పంచాయతీ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. అంతర్వేదిలో 30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను అమరావతి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. అంతర్వేది దేవస్థానం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 17.33 కోట్లతో నిర్మించిన మంచినీటి పథకాన్ని 5 కోట్ల ఓఎన్జీసీ నిధులతో గుడిమెళ్లంక తాగునీటి ప్రాజెక్టు వద్ద ర్యాపిడ్ శాండ్ పిల్లర్ నిర్మాణానికి భూమి పూజ, సకినేటిపల్లిలోని బోను నుంచి గుడుమూల వరకు ఏటిగట్టుపై 5.5 కిలోమీటర్ల మేర 7.10 కోట్లతో నిర్మించనున్న రహదారికి భూమి పూజ వంటి కార్యక్రమాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంతర్వేది అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ వ్యవసాయ సహకార మరియు మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు కింజార పచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ శాసనసభ్యులు రాజోల్ నియోజకవర్గం వరప్రసాద్ గారికి, కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ మహేష్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకు మరియు టీవీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక ఏరియా అభివృద్ధి చెందాలన్నా అక్కడ చేపట్టాల్సిన కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచి వాళ్ళ జీవితాలకు ఒక అండ భరోసా ఇవ్వాలి, భవిష్యత్తుపై ఒక నమ్మకం కలిగించాలి. అంతర్వేది లాంటి పవిత్ర భూమిలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి. అదే మన సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఈ ప్రాంత అభివృద్ధికి, రాజోల్ నియోజకవర్గ అభివృద్ధికి బలమైన సంకల్పంతో పనిచేస్తాం. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందులో జలజీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ని నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేశారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయనున్నాం. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండటంతో ప్రజలకు అవసరాలకు సరిపడా నీరు అందేది కాదు. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆ రోజు తమ తాగునీటి కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు, వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రారంభించిన అంతర్వేది కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పథకం ద్వారా సమస్యకి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపాం. ఈ వేసవి నీటి కష్టాలు పూర్తిగా సమసిపోనున్నాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికొచ్చే పరిస్థితిలో లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఈ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశాం. దీంతోపాటు 5 కోట్ల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది.
29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల నిధులు ఇచ్చిన ఓఎన్జీసీ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హేమంత్ ముల్కాజీ గారికి, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రామారావు గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, పంచాయతీరాజ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకర్ గుప్తన్ డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20.77 కోట్లతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తూ ఉంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని మాటిస్తున్నాం. అలాగే కలెక్టర్ గారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక మా చెరువు దగ్గర చుట్టుపక్కల కొంచెం అశుభ్రంగా ఉంది. అక్కడ కొంచెం పచ్చదనం పెంచేలాగా కొంత కింద ట్యాంకుల కింద కొంచెం వాడి పడేసిన మెటీరియల్ కూడా ఉంది. దాన్ని కూడా క్లీన్ చేసి కొంచెం మట్టి ఏమీ అక్కడ దుమ్ము ధూళి రాకుండా అని నా ఉద్దేశం. ఈ చెత్తా చెదారం లేకుండా ఒకసారి చూడండి దాన్ని ప్రత్యేకించి. అలాగే కొంచెం దాంట్లో మొత్తం దాన్ని కుదిరితే అక్కడ గడ్డి కూడా కొంచెం పెంచి, మట్టి లేకుండా గడ్డి కూడా పెంచి, అలాగే వాటికి కొంచెం మొక్కల్ని కొంచెం బాగా పెంచండి అటు సైడ్. ఎందుకంటే చూడటానికి బాగాలేదు. ఇంత ఖర్చు పెట్టి చేసే కొంచెం ఆధునిక దాన్ని కొంచెం పచ్చదనాన్ని కొంచెం పెంచమని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా. మావిగాన్ బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదమని, అది ఎప్పటికీ జరగని పని అని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తేల్చి చెప్పారు. ప్రజలకు రోజు సినిమాలు చూపిస్తామంటే చూసేందుకు ఎవరూ ఖాళీగా లేరని ఘాటుగా విమర్శించారు. తన్ను చిత్రహింసలకు గురిచేసిన వారిని చట్టం విడిచిపెట్టదని, తమిళనాడులోని జైరాజ్ బెన్నిక్స్ కేసు తరహాలోనే ఇక్కడి దోషులను కూడా శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సునీల్ కుమార్ అండ్ బ్యాచ్ కు భయం పట్టుకుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పదే మావిగన్ వస్తుంది, నేను వస్తాను, మావిగన్ తెస్తాను ఆయన అంటున్నారు. ఈలోపు మరి అక్కడ లోకేష్ గారు అక్కడ కూర్చుని, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, నేను చైర్ చేశాను, మా స్పీకర్ గారు నేను ఇద్దరు చైర్ చేశాం. స్పష్టంగా ఇక్కడ పాస్ చేసి అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో యాక్సెప్ట్ అయింది. అయితే దాన్ని ఉంది మళ్ళీ అసెంబ్లీలో పెడతాం, మళ్ళీ అక్కడ పంపుతామని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఇప్పుడు అన్ని పార్టీలు అయిపోయినాయి, అక్కడ మద్దతు ఇచ్చారు. యువన్ పార్టీ ఏంట్రా అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ యూస్రా రై పార్టీ దాన్ని ఆమోదించాలి అని అంటే అక్కడ సరే ఇక్కడే రాదు, ఎలాగో అది వేరే విషయం. అక్కడ ఆమోదించాలి అంటే ఈ యూస్రా రై పార్టీకి 2/3 మెజారిటీ, అంటే అంత దగ్గర 300 చిల్లర సీట్లు, 50% కూడా కాదు. అప్పుడు 800లో 860లో కనీసం 470, 500 చిల్లర రావాలి. 500 చిల్లర సీట్లు, 11 ఎమ్మెల్యేలు ఇక్కడ. పార్లమెంట్లో 500 సీట్లు వచ్చి అప్పుడు ఈ మావిగన్ అన్నదే నిజమయ్యే అవకాశం రావచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ సబ్ రీజనల్ పార్టీకి తెలంగాణలో కూడా ఒక కౌన్సిలర్ లేకుండా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సబ్ రీజనల్ పార్టీకి, రీజనల్ పార్టీ కూడా కాదు, సబ్ రీజనల్ పార్టీకి భారతదేశ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేసినాయి కదా, ఈ మళ్ళీ ఏమి ఇంకో రకంగా స్థానం మార్చరు. సో అన్ని స్థానాలు రావటం సాధ్యమా? సరే, ఆయన ఈ సంవత్సరం కాక వచ్చే సంవత్సరం ఎండింగ్కి ఆయన పాదయాత్ర చేసి రోజుకొక సినిమా చూపిస్తారంట. రోజు ఎంత సూపర్ హిట్ సినిమా అయినా ఎవడన్నా ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు. రోజు ఆయన సినిమాలు చూపిస్తారంటే చూసేయడానికి ఇక్కడ ఖాళీగా ఉన్నారా? సరే, అవన్నీ వ్యర్థపు మాటల మీద మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకుంటాం, మరింత వ్యర్థం. అయినప్పటికీ అదే పనిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకసారి దాని గురించి ఆలోచించి ప్రజలు ఎవరన్నా ఉంటే ఇవేవి సాధ్యమయ్యేవి కాదు.
ఎందుకంటే ఆ తీర్మానం మా అసెంబ్లీలో పెట్టాం కనుక ఇది ఒక రకంగా రాజకీయానికి దగ్గరగా ఉన్నప్పటికీ నేను మాట్లాడకూడదు అని అనుకున్నప్పటికీ మా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కనుక రాజ్యాంగబద్ధంగా అక్కడ పార్లమెంట్ అనుమతి కూడా 2 పార్లమెంట్లో తీసుకున్నారు కనుక కొంత మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను దీని గురించి మాట్లాడాను. పార్లమెంటులో మళ్ళీ బిల్లు పెడితే రాజ్యాంగాన్నే 107 సార్లు మార్చారు. కానీ ఇక్కడ అది జరగదు. ఎందుకు అంటే ఒప్పుకోని ఒకే ఒక్క పార్టీకి అంత మెజారిటీ వచ్చి వీళ్ళు మూర్ఖంగా మాట్లాడితే అప్పుడు ఏమవుతుందో చూడాలి. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా చూపెట్టిన తర్వాత మరి అన్ని భాషలు బయట ఊర్లకు వెళ్ళి ఓ హిందీయో బీహారీయో భోజ్పురియో ఇవన్నీ మరి ఆయన మాట్లాడేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసేసి ఇక్కడ బావిగారిని పెడతాను, నాకు బీహార్లో ఓటేయండిరా, బెంగాల్లో ఓటేయండిరా, బావిగారిని మార్చాలని చెప్పి అడిగితే ఓటేసేది ఎవడో. సో అంచేత ఊహాతీతమైన ఛాలెంజ్ని అసలు మనం పట్టించుకోవటం అనవసరం. మీ ప్రశ్న అనవసరం, నా సమాధానం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం ముగియడమే తడవుగా గ్రామ పంచాయతీల నిధులను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన కుట్రలకు తెరలేపిందని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఏప్రిల్ 2న సర్పంచుల పదవీకాలం పూర్తి కాగానే ఏప్రిల్ 3న ఆగమేఘాల మీద నీటి భద్రత పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవోల వెనుక అసలు ఉద్దేశం టీడీపీ నేతలను పందికొక్కులా మేపడమేనని ఘాటు విమర్శలు చేశారు. కేంద్రం విడుదల చేసిన 1026 కోట్ల నిధులను ఇన్నాళ్లు తొక్కిపెట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన అడ్డం పెట్టుకుని అధికారుల ద్వారా నిధులు మళ్లించేందుకు సిద్దమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విభాగం తరపున అనేక రకాల విజ్ఞప్తులు ధర్నాలు చేస్తే రిలీజ్ చేసినటువంటి ఆ డబ్బును ఏదైతే గ్రామాల్లో సర్పంచులు మౌలిక సదుపాయాల కల్పన కోసం డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పన కోసం ఖర్చు చేసినటువంటి డబ్బును వాస్తవంగా వాళ్ళ హక్కు చేసినటువంటి ఎవరైతే సర్పంచులు చేయించింటారో కాంట్రాక్టర్ ద్వారా ఆ డబ్బు రిలీజ్ చేయాల్సినటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీఓల ద్వారా, డిప్యూటీ ఎంపీడీఓల ద్వారా, పంచాయత్ సెక్రటరీల ద్వారా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురి చేసి ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా డ్రా చేయనీకోకుండా సర్పంచులకు మానసిక క్షోభకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏమయ్యా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తన అబ్బ గంట రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఒక చిల్లి గవ్వ రిలీజ్ చేసిందా? కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే దాన్ని కూడా మీరు దారి మళ్ళించి తొక్కి పెడితే అనేక రకాలైనటువంటి పోరాటాల ద్వారా సర్పంచులందరూ కూడా కలిసి అనేక రకాల పోరాటాలు నిర్మిస్తే ఆ పోరాటాల ద్వారా వచ్చినటువంటి అకౌంట్లలో వాళ్ళ పడినటువంటి అకౌంట్లలో కూడా డబ్బుని డ్రా చేయనీకోకుండా ఈ రకమైనటువంటి క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమయ్యా అర్థం ఉంది, ఏమైనా మీకు ఏమైనా బుద్ధి ఉందా, ఇదేనా సుపరిపాలన అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ డబ్బును రిలీజ్ చేయకోకుండా తొక్కి పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ యొక్క జీవోని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎస్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పందికొక్కుల మాదిరిగా మేపడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బునంతా కూడా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో తమకు నచ్చినటువంటి అధికారులను పెట్టుకుని పంచాయత్ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ కలిసి ఈ యొక్క డబ్బునంతా కూడా ఈ జీవోల పేరుతో డబ్బుని డైవర్ట్ చేయడంలో భాగం కాదా అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇదే రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి కరెస్పాండెన్స్ చేసింది. ఎందుకంటే ఏప్రిల్ 2వ తేదీ పదవీ కాలం అయిపోతుంది, వచ్చేటువంటి ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి తగు చర్యలు తీసుకోండి అని చెప్పి ఇక కరెస్పాండెన్స్ చేస్తే ఈ రోజు కూడా బీసీ జనాభాను ఈ రోజు కూడా డిసైడ్ చేయకుండా, జీవోను రిలీజ్ చేయకుండా ఈ యొక్క ఎన్నికలన్నింటినీ కూడా తొక్కిపెట్టి ఈ యొక్క కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించేటువంటి కుట్ర కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే రిట్ పిటిషన్లు దాఖలు చేస్తే హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదైతే పద్ధతి మేరకు గ్రామ తీర్మానం కాపీలు, ఖచ్చితమైనటువంటి తీర్మానాలు చేసినటువంటి కాపీలు, అంటే గ్రామంలో తీర్మానం చేసి ఎస్టిమేషన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత
అప్రూవల్ తీసుకున్నటువంటి వర్కులకు కూడా ఈ రోజు కూడా అప్రూవల్ తీసుకున్నటువంటి ఎస్టిమేటెడ్ కాపీస్ అంటే పద్ధతి ప్రకారం చేసినటువంటి అంటే రెజల్యూషన్ పాస్ చేసి ఎస్టిమేటెడ్ కాపీస్ అప్రూవల్ తీసుకొని ఎంబుకులు రికార్డ్ అయినటువంటివి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా సర్పంచులను డబ్బు డ్రా చేయనీయడం లేదు. ఇది ఎంతవరకు కుట్ర, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మనం చూసినట్లయితే మరి ఈ రకంగా హక్కు పని చేసినటువంటి అర్హత ఉన్నటువంటి చట్టబద్ధత ఉన్నటువంటి పనులకు డబ్బులు డ్రా చేయనీకోకుండా ఈ డబ్బులన్నింటినీ డ్రా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులను పందికుక్కుల మాదిరిగా మేపడంలో భాగం కాదా ఈ జీవో అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అయ్యా ఈ జీవోను మీరు రిలీజ్ చేశారు, ఈ జీవోకు వచ్చే ఈ జీవోకు మీరు బడ్జెట్ ఏ రకంగా కూడా తెస్తున్నారు కూడా చెప్పడం లేదు, స్పష్టత లేదు. అంటే ఈ డబ్బు అంతా కూడా స్పెషల్ ఆఫీసర్లను పెట్టుకొని మీరు డ్రా చేసుకో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.